నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన వ్యక్తిగా మోదీ తిరుగులేని నాయకుడు. కొన్ని విషయాల్లో అయితే మోదీ చర్యలు అందరినీ ఆకట్టుకుంటాయి. ఎస్సీ వర్గీకరణ కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న మందకృష్ణ మాదిగను గుండెలకు హత్తుకుని ఓదార్చే భారత ప్రధానిని ఇంతవరకు ఎవరు చూడలేదు. ఇక చంద్రయాన్ 2 మిషన్ చివరి క్షణంలో విఫలమైన సందర్భంలో ఉదాసీనం చెందవద్దని ధైర్య వచనాలు తెలిపిన ప్రధాని మోదీ మళ్లీ అద్భుత విజయాలు సాధిస్తామని ఉత్సాహం నింపేందుకు ప్రయత్నించారు. మోదీ ప్రసంగం ముగిసిన తర్వాత ఇస్రో చీఫ్ కె శివన్ ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆయనను మోదీ కౌగిలించుకుని తల మీద చేతితో తడుముతూ ఓదార్చారు. ఇవి ఉదాహరణలు మాత్రమే. ఇక దేశం కాలర్ ఎగరేసే విషయాల్లో గతంలో ప్రధానులు ఫార్మల్ అభినందనలే చూశాం, కానీ మోడీ వేరు, పర్సనల్ గా కనెక్ట్ అవుతారు. తను రాహుల్ గాంధీలా శుష్క వ్యాఖ్యలు, జాతి వ్యతిరేక వ్యాఖ్యలు చేయరు. సడన్ గా చెరువులో దూకి చేపలు పట్టరు. 2017లో కావచ్చు, విమెన్ క్రికెట్ జట్టు ప్రపంచ కప్ ని సాధించలేకపోయింది. అప్పుడు మోడీ అన్నారు, ఇది తాత్కాలికంగా మరిచిపోండి, రేపు మాదే, ఆ గెలుపు తనంతట తనే మన వద్దకొస్తుంది అని. ఇది ఊరటే కాదు, భరోసా, వెన్ను తట్టడం. ఈ దేశ ప్రధానిగా దేశం యావత్తు మీ వెంట ఉంటుంది బిడ్డ అని వెన్ను తట్టడం. అంతకుముందు కప్ గెలవలేని మన క్రికెట్ టీం వద్దకు తనే వెళ్లి ధైర్యం చెప్పారు మోదీ. మొన్న ప్రపంచ కప్ గెలిచాక మహిళల జట్టుకు అపూర్వమైన ఆతిథ్యాన్ని ఇచ్చారు. ప్రధాని హోదాలో అధికారిక నివాసంలో పాల్గొన్న ప్రతి క్రీడాకారిణికి ఎంత గౌరవం. ఇది సూపర్ మెమరీ. ప్రధాని స్వయంగా తను వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఈరోజు విమెన్ క్రికెటర్ల విషయంలోనూ అంతే. ప్రతీకా రావల్తో మోదీ సంభాషణ అందరినీ ఆకట్టుకుంది. ఆటలో గాయపడిన ఈ స్టార్ ప్లేయర్ ఫినాలే కూడా ఆడలేదు. దీనిపై మోదీ స్పందిస్తూ, ప్రతీక, నీకు గాయమైనప్పుడు జట్టు గెలిచింది. ఆ సమయంలో నీ బాధను, సంతోషాన్ని కలిపి అనుభవించిన ఉద్విగ్నతను నేను ఊహించగలను. నువ్వు జట్టుకు చేసిన సేవ చాలా గొప్పది. నీలాంటి యోధురాలు ఉండటం జట్టుకు బలం అన్నారు. కప్పు చేత్తో పట్టుకున్న ఆనందం కన్నా ఇది అపురూపం కదా. ఈ అభినందన మాత్రమే కాదు, ఆమెకు స్వయంగా మోడీ విందు వడ్డించటం, త్వరగా కోలుకోవాలని కోరటం మోదీ పర్సనల్ టచ్కి నిదర్శనం. ప్రతీక ఉద్విగ్నతతో కన్నీరు పెట్టుకున్న దృశ్యం ఆ క్షణాల నిజాయితీకి ప్రతీక. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ని పలకరించిన మోదీ నవ్వుతూ ఆమెతో చమత్కారంగా మాట కలిపారు. హర్మన్, నేను ఫైనల్ మ్యాచ్ చూశాను. కప్ గెలిచిన వెంటనే ఆ ఆఖరి బంతిని తీసుకుని నువ్వు జేబులో దాచుకున్నావు. ఆ బంతిని ఎందుకు దాచుకున్నావు? అది దేనికి ప్రతీక అని అన్నారు. ప్రధాని పరిశీలనకు అవాక్కైన హర్మన్ ప్రీత్ ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయింది. సార్, ఆ బంతి కేవలం క్రికెట్ బంతి కాదు, ఇది మా కళ. ఈ విజయం కోసం మేము పడ్డ కష్టం, త్యాగం, కన్నీళ్లు అన్నీ ఈ ఒక్క బంతిలోనే ఉన్నాయి. ఇది మా జట్టుకు చెందిన చారిత్రక బంతి, అందుకే దాన్ని నా దగ్గరే ఉంచుకోవాలి అని అనిపించింది అని ఆమె చెప్పింది. ఈ సూటి సమాధానానికి ప్రధాని మోదీ హృదయపూర్వకంగా చప్పట్లు కొట్టారు. తొలిసారి ప్రపంచ కప్ ఆడుతున్న ఆంధ్ర యువ స్పిన్నర్ శ్రీచరణిని ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్రీచరణి, మీ బౌలింగ్ అద్భుతం. ముఖ్యంగా ఆఖరి ఓవర్లలో అంతటి ఒత్తిడి ఉన్నా నువ్వు చిరునవ్వుతో కనిపించావు. ఫైనల్ మ్యాచ్లో ఆ ఒత్తిడిని ఎలా జయించగలిగావు? మీకేమైనా భయం అనిపించిందా అంటూ ఆరా తీశారు. సార్, నిజం చెప్పాలంటే భయపడ్డాను, కానీ మా సీనియర్లు, కెప్టెన్ దేశం కోసం ఆడుతున్నాం అని పదే పదే మాకు గుర్తు చేశారు. ఆ మాట గుర్తురాగానే మాకు ఒత్తిడి పోయి గెలవాలి అనే పట్టుదల పెరిగింది. నవ్వటం కేవలం ఆత్మవిశ్వాసం కోసమే సార్ అని వినయంగా బదులిచ్చింది. ఓ 20 మందికి పార్టీ ప్రధాని హోదాలో ఇవ్వటం అత్యంత చిన్న విషయం, కానీ ఒక్కో క్రీడాకారిణిని పలకరించి వాళ్లకు సంబంధించిన ప్రత్యేకించిన అంశాలను గుర్తు చేస్తూ మాట్లాడటం ప్రధాని మోదీకే సాధ్యం.